ఆ పక్షి ఉంది కదా, అది నోని ఫ్రూట్ అంటారు చూసారా, అది తినింది. అది మామూలుగా మనం తినలేవు, డైరెక్ట్గా జ్యూస్ చేసి తాగాలి. ఈ పక్షి వచ్చేసి కింద పడింది, ఆ కాయని తినింది. ఆ తిన్న దగ్గర నుంచి దాని ముక్కుని నే ఆ నోటిని రాస్తూనే ఉంది. వామ్మో అది తిన్నాను రా అన్నట్టు. ఇప్పుడు ఉంది కదా, అది అది తినింది చూడండి. పక్కన మల్బరీ చెట్టు ఉంది, వచ్చింది మల్బరీ మీదకి వచ్చింది. ఏది ఇది తినింది, భలే తినిద్ది అసలు మల్బరీ. మధ్య ఈ చెట్టు కాసే మల్బరీ పండినది పాపం నానోది, ఇంకా దానికి ఫ్లేవర్ నోటి నుంచి పోయినట్లేదు, చాలా ఘాటుగా ఉంటుంది నానో. పాపం రాస్తూనే ఉంది, పోయిన ఆ ముక్కుకి బాగా గట్టి తగిలినట్టు ఉంది స్మెల్ అదంతా. ఈ మల్బరీ చెట్టు వచ్చేసేమో అన్ని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు, బట్ పండి ఉంటే ఇది అదే తింటూ ఉండిద్ది. నేను తినట్లేదు అసలు ఈ మధ్య. తర్వాత మీకు నానో చూపించాలి కదా, ఇది నానో చెట్టు, అది తినింది. ఇది అనమాట. ఇది ఈ ఫ్రూట్ అదే తినింది. పొడిచింది చూసారా బొక్కల హోల్స్, అదే అనమాట. స్మెల్ చాలా ఘోరంగా ఉండిద్ది. పాపం మొత్తాన్ని తినింది. అది తింటుంది మలబరీ తింటుంది చూడండి. దొరికింది మొత్తాన్ని దాని నోటికి. బాగా కనపడతలేదు. తినింది, ఇంకోటి తినిద్దాం చూద్దాం. అవును, ఎందుకు ఈ బర్డ్ని ఏమంటారు? అది తీసుకుని చూసారా, భలే తినిద్దండి అసలు. ఇది ఆల్మోస్ట్ మా ఇంట్లో, దట్ మీన్స్ ఈ ఆఫీస్లో ప్లాంట్స్ ఆల్మోస్ట్ వీటి కోసం నాటినట్టు ఉంటాను నేనైతే. అస్సలు డిస్టర్బ్ చేయను వాటిని. సరే, వెళ్ళిపోయినట్టు. క్లైమేట్ చాలా బాగుంది కదా, లోపల నుంచి వచ్చి బయట వచ్చి కూర్చున్నా, ఆ పక్షుల సౌండ్స్ అవి బాగుంది. మీకు కూడా ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా మొన్నటినే కనిపిస్తుంటే చక్కటి గార్డెన్ వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. ఆ పక్షులు అవన్నీ బాగుంటాయి. ఈ పార్క్లో చెట్టు మొన్నే మొత్తం చిగురులు అవన్నీ వచ్చేసాయి. సరే, షార్ట్స్ కింద పెడతాను, ఇది చూడండి.